ఇస్తానన్నావు, ఏడాదికి 18,000 ఇస్తానన్నావు, ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు అన్నావు. సంవత్సరం అయిపోయింది, ఇది రెండో సంవత్సరం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నేరేడు సంవత్సరం 18,000 బాకీ, ఈ సంవత్సరం 18,000 బాకీ, 36,000 బాకీ ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద. నిరుద్యోగ యువతకు యువగలం కింద నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పినావు. నేరేడు సంవత్సరం 36,000, ఈ సంవత్సరం మరో 36,000, 72,000 రూపాయలు ప్రతి యువకునికి ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఇది నీ సూపర్ 6, సూపర్ 7లో హామీ కాదా అని అడుగుతా ఉన్నా. 50 ఏళ్లకే పెన్షన్ 48,000 అన్నావు. నేరేడు సంవత్సరం 48,000, ఈ సంవత్సరం మరో 48,000 ప్రతి మహిళకు. ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారంలోకి వచ్చే నాటికి, పైపెచ్చు పెన్షన్ల సంఖ్య అధికారం నుంచి దిగిపోయే నాటికి, ఎన్నికలు జరిగే నాటికి మార్చిలో చూస్తే పెన్షన్లు 66,34,742 పెన్షన్లు మా హయాంలో ఎన్నికలు జరిగే నాటికి పెన్షన్ల సంఖ్య ఉంటే, ఇప్పుడు ఈ సెప్టెంబర్లో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,867. అంటే దాదాపుగా 5 లక్షల మందికి మీరు కోత ఉన్న పెన్షన్లు పీకిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు? ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నావు. పుట్టింటికి పోవాలన్నా బస్సులో పోవచ్చు, పెళ్లికైనా బస్సులో పోయి రావచ్చు, టూరిజంకైనా బస్సులో పోయి రావచ్చు, గుడికైనా బస్సులో పోయి రావచ్చు, రాష్ట్రంలో ఏ మూలకైనా కానీ బస్సులో పోయి రావచ్చు ఉచితంగా. ఎవరైనా ఆపితే చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పని చెప్పారు. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది అబద్ధం కాదా చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా.